నమస్తే. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినాయి, తీవ్ర దుమారం కూడా రేపుతున్నాయి. ఈ గాంధీ భవన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో బ్రాహ్మణ సోదరుడైనటువంటి కొన్ని ఆశీర్వచనాలు చేశాడు. కవంపల్లి సత్యనారాయణ యొక్క ఆ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మీ అందరికి తెలిసిన విషయం. ఆ ఆశీర్వచనాలను ఆయన ఏం ఆశీర్వదించిండో అవి ఎవరికి అర్థమైతే తెలియవు. అవి అని ఎల్ పదాలు, ఎల్ లకారాలు వాడాడు. ఇవే పదాలపై నిజంగా తెలంగాణ వ్యాప్తంగా చాలా దుమారం రేగుతుంది. ఒక శాసనసభ్యుడై ఉండి ఇంత బాధ్యతారహితంగా ఎట్లా మాట్లాడతారనేది చాలామంది హైందవ బంధువులు, హిందువులు చాలామంది రకంగా ధర్నాలు చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అవే సంచలనంగా మారినాయి. మందుల సామెలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అవును, నేనే మాట్లాడినా, క్షమాపణ కూడా చెప్తున్నా, తప్పుగా అనిపిస్తే అని కూడా మాట్లాడాడు. కానీ ఎక్కడ చల్లారతలేవు. ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తున్నారు హిందువులు, బ్రాహ్మణ సంఘాలు. ఇదే అంశంపై డిస్కషన్ చేద్దాం. మనతో బీజేపీ నేత అరవింద్ గారు ఉన్నారు. ఆ రోజు మీ దృష్టికి వచ్చింటే మీరు ఆ వీడియో చూసి ఉంటారు. మందుల సామెలు మాట్లాడుతూ అవి ఆ భాషలో మనకు అర్థం కాదు, పాడు కాదు అనే లకారాలు వాడాడు. నిజంగా అసభ్యకరంగానే మాట్లాడాడు. ఆ వ్యాఖ్యల గురించి ఫస్ట్ మీరు ఏం చెప్తారు అన్న? ఇది చాలా బాధాకరం. ఒక బాధ్యత రహిత పదవి, ఎమ్మెల్యే పదవిలో వండుకుంటా చండాలంగా, అతికి ఘోరంగా ఆయనే ఈ బాపనోళ్ళు అనేటోళ్ళు వచ్చి ఈయన ఇంటికాడికి రాలే, లేకపోతే కవంపల్లి ఇంటికాడికి వచ్చి నేను నీకు ఆశీర్వాదం ఇస్తుంది తాతాల వాళ్ళే పిలిపించుకుర్రు. వాళ్ళే మాకు 10 వచ్చింది, కవంపల్లి సత్యనారాయణ 10 వచ్చింది, మీరు ఆశీర్వాదం ఇస్తే మాకు మంచి జరుగుతారని చెప్పి పిలిపించుకొని ఇప్పించుకురు. ఈ మందుల సామ్యాన్ అనేటోడు గొర్రబిడ్డ, కన్వర్టెడ్ క్రిస్టియను. ఈయనకి ఆడ బాపనోళ్ళని చూడగానే బరదాజు కాలే, ఎందుకంటే ఆడ పాస్టర్లు లేరు కాబట్టి ఆ కోపం ఆకృష్టతోని ఇష్టం ఉన్నట్టు చెడ్డ మాటలు తిట్టి. అసలు నువ్వు వచ్చినావు ఏందిరా భయ్, నీకు ఆడ వచ్చినావు, నువ్వు కాంగ్రెస్ చెప్పుకొని వెళ్ళిపోవాలా తప్ప నేను పెదమాదిగోని ఈ బాపనోళ్ళు మంత్రాలు వేస్తురా తిడుతురా అంటే నువ్వు ఎప్పుడైనా హిందూ మతంలో కొనసాగితే నీకు ఆ మంత్రాల గురించి ఏమన్నా తెలుస్తారా నాయనా? నువ్వు కృష్ణనాటిలా కలిసినోనివి, నీకేం తెలుస్తుంది? ఆడ చర్చిలో ప్రార్థనలు తప్ప వేరే వినిపిస్తే నీకు అవేమో కోపం వచ్చేటట్టు ఏమో అయినట్టు కనిపిస్తారు. కాబట్టి నువ్వు మా హిందూ మతాన్ని, వేదోపచారాలను తిడుతున్నావు. ఈయన పెదమాది కూడా అంటాడు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చాలామంది మాలలపై దాడులు జరిగినాయి. మళ్ళీ అప్పుడు ఏడవనుకుని ఈయన పక్క జిల్లాలోనే ఒక మాదిగ ఆడబిడ్డని నక్సలైట్లు ఇన్ఫార్మర్ నెపంతో చంపేసి వస్త్రాలు లేకుండా రోడ్డు మీద పడేసాడు. అప్పుడు ఏడవన్నాడు. మళ్ళీ అదే విధంగా సూర్యాపేట కోదాడల ఒక దళిత మాదిగ బిడ్డని పోలీసులు టార్చర్ చేసి లాకప్ డెత్ చేసారు. అప్పుడు ఏడవన్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్గొండ జిల్లాల ఒక యాదవ్ సోదరుడు ఎలక్షన్లు నిలబడితే ఆయనకు మద్దతుగా మాదిగోళ్ళు నిలబడితే మాదిగోడిని ఎత్తుకుపోయి రాత్రి అంతా కొట్టిరు. అప్పుడు ఏడవండుకున్నాడు. అప్పుడేమో బయటికి రాని చేత కాదు, ఇప్పుడేమో వచ్చి నేను దళితుడు నువ్వు దళితుని కాదనా నైనా, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్వి. అసలైన ఎస్సీ హిందూ మాల మాదిగలకు దొరకాల్సిన పదవిని దొంగలేగా దొబ్బి తిన్న దొంగవి నువ్వు ఆ దళితుల కోసం మాట్లాడేది. నేను ఒక దళితుని, వాళ్ళు ఏమన్నారని మీరు విల్సనే వచ్చారు కానీ వాళ్ళు షోక్తో రాలే కదా పంతులు. అంటే మందుల సామెలు ఏమంటున్నారు అంటే ఆ భాష ఎవరికి అర్థం కాదు, వాళ్ళ ఆశీర్వచనాలా తిడుతున్నారా నాకు అర్థం కాదని ఆ స్థాయిలో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది అన్న. ఇప్పుడు మంత్రోపచారాలు అన్నీ సంస్కృత భాషలు ఉంటుంది. సమాజ్ చేయడానికి సమాజ్ అవుతుంది, సమాజ్ కానుకో సమాజ్ కాదు. ఇప్పుడు వీళ్ళు తుర్కోలని పిలుస్తారు, వాళ్ళు ఉర్దూల భాషల్లో చెప్తారు. మళ్ళీ అలా అంటారా తుమ్లా గాలియా దేరే, తుమ్లా నమాజ్ పడరా అని చెప్పి ఉర్దూలో అంటారా అలాని? అదేవిధంగా పాస్టర్లు వస్తారు, ఇంగ్లీష్లో ప్రేయర్స్ అవుతారు, వాళ్ళ ఆనని అనేది దమ్ముందా? కానీ కేవలం పంతులు అన్నాడు. ఎందుకంటే మా లీడర్లని, మా పార్టీ వ్యక్తులని, బండి సంజయ్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు ఏందన్నా నేను మర్యాద ఇచ్చాడు ఒక వ్యక్తికి. అలా పార్టీలు ఉన్న సొంత వ్యక్తులు, ఇప్పుడు వివేక్ వెంకట స్వామి గారు కానీ, అడ్లూరి లక్ష్మణ్ గారు కానీ వాళ్ళకే మర్యాద ఇయ్యారు. వాళ్ళకి తోటి దళితులే కదా, వాళ్ళకే మర్యాద ఇయ్యాడు. ఇక నేను మర్యాద ఇచ్చాడు. ఎప్పుడు చూడనోరు మారేసుకుంటాడు. మళ్ళీ ఇదే మొగోడైతే నాగర్ కర్నూల్లా నా దళిత ఆడబిడ్డ, మాదిగా ఆడబిడ్డని తంతే 2 నెలల పసికుందు చచ్చిపోయింది. అప్పుడు ఎడవాడు పోవాలా గారు ఆడ మొగతనం చూపించాడుతుండే, ఆడ నిర్వహించాడుతుండే దళిత కవాతు. అప్పుడు వండుకున్నాడు, లేవ చేత కాలేదు.
కానీ ఇప్పుడు వచ్చి నేను ఇదని దళిత్ కార్డు వాడుతుడు. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ హైందవ అంటే హిందువులకు సంబంధించి బ్రాహ్మణులు ఈ మనువాదాన్ని ప్రోత్సహిస్తారు అనేసి అంటే వాళ్ళ వల్లనే దళితులు ఈ స్థాయికి దిగజారిండ్రు, అణచివేత గురైండ్రు అనేది ఆయన ఉద్దేశం ఉన్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. అన్న ఇప్పుడు భారతదేశంలో మనువాదం ఊడవాటిస్తుంది. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క భారతీయుడు, దేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అదే పాటిస్తుండు. ఇప్పుడు మనువాదులు ఇంటికాడికి వచ్చి దళితులను ఏం చేస్తారు? ఇప్పుడు నేను దళితుల్ని, నా ఇంటికాడికి వచ్చి ఎవడన్నా అంటాడా, అరే నువ్వు దళితుని రాబాయ్, నువ్వు మనువాదం ప్రకారం నువ్వు ఆడుండాలా, ఊరవతలు ఉండాలా, నువ్వు ఈడుండాలా అని అంటాడా? అంటే ఈడ్చి దంతా అంది. నువ్వు అని రా, నా దేశం నా బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నాకు హక్కు ఉందని చెప్పి బాగా చెప్తా, నేను కొట్లాడతా. అంతేదా ఇష్టం ఉన్నట్టు కొట్లాడే స్థాయికి కొట్టే స్థాయికి వచ్చిన దళితులు ఇంకా ప్రమాదంలో పడ్డారని మందుల సామ్యాలు అంటారు. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కుల విపక్ష చూపిస్తారు కదా. ఇప్పుడు నాగర్ కర్నూలులో విపక్ష చూపిస్తారు, మళ్ళీ ఆడ అట్లనే అవుతుంది కదా. ఆడ చూపించే మోతానం లేదు. ఇప్పుడు నాగర్ కర్నూలులో అయింది ఇన్సిడెంట్, 10 రోజులు అన్ని పార్టీలకు అతీతంగా అందరు పోయి ఆడ ధర్నాలు చేసారు. దళిత సంఘాలు కూడా ఆడ కూర్చురు. విశారదన్ మహారాజ్ గారు కానీ, మందకృష్ణ మాది గారు కానీ, మళ్ళీ మాల సంఘాల వాళ్ళు అందరు పోయి ఆడ కూర్చున్నారు. మళ్ళీ అప్పుడు ఏడవనుకుని పోవాలా గారా? అప్పుడు పోలేడు కదా. ఈయన తోటి ఎంపీ గారు ఆయన బి ఒక దళితుడే గారా, మల్లు రవి గారు. మళ్ళీ ఆయనకు అడిగేది ఉండే, అరే ఏం చేస్తున్నావు పై, నువ్వు మా మాదిగా ఆడబిడ్డపై దాడి చేస్తా, నువ్వు బయటికి ఎందుకు వస్తలేవు అని చెప్పి చెప్పాలి కదా. అడే ఇంకా కాంగ్రెస్ పార్టీలు ఉన్న దళిత ఎమ్మెల్యేలు అంటారు ఆ రెడ్ లోకి ఎవరైతే కుల విపక్ష చూపించారో వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మా గురించి చెప్పాలా, మా భారతీయ జనతా పార్టీ గురించి అంటుండు. బండి సంజయ్ అన్న ఏమన్నాడని, కేవలం అరే నువ్వు ఒక బాధ్యత పదవిలో ఉండుకుంటా ఒక మతాన్ని కించపరచడం చాలా తప్పు బై, మా మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నావు అని చెప్పిండు. ఇంకేమన్నాడంటే, నువ్వు ప్యూర్ క్రిస్టియన్ అయితే నువ్వు ఇట్లా చేయ, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి మా పైన విద్వేషం పెంచుకున్నావు అని చెప్పి అన్నాడు. కరెక్టే అన్నాడు. దానికి ఆయననే తిడుతుండు. బండి సంజయ్ అన్న గారు మాల మాదిగల కోసం చేసినంత మీ కాంగ్రెస్ పార్టీలో ఓడి వెళ్ళాడు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లక్ష్మి మాదిగ ఆడబిడ్డ ఎంఐఎం కొడుకులు అత్యాచారం చేసి కొట్లాడిండు బండి సంజయ్. మహాలక్ష్మి కొట్లాడిండు బండి సంజయ్. రాధిక కొట్లాడిండు బండి సంజయ్. మరీ ముఖ్యంగా నాగరాజు, మీరు అందరికీ తెలిసిన విషయమే, నాగరాజు నడి రోడ్డు మీద తురుకోలు చంపితే కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఏ నాయకుడు రాలే. అప్పుడు రాహుల్ గాంధీ ఇన్నే హైదరాబాద్లో ఉండే కానీ రాలే. కానీ బండి సంజయ్ అనే వ్యక్తి ఆ కుటుంబానికి అండగా నిలబడి కొట్లాడి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగేలా దళిత సంఘాలకు సపోర్ట్ చేసుకుంటా నిలబడిన వ్యక్తి బండి సంజయ్ గారు. ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అనేకమైన మాల మాదిగలకి టికెట్లు ఇచ్చి గెలిపించిన వ్యక్తి బండి సంజయ్ గారు. మొన్నట ఆదిలాబాద్లో ఒక ఎస్టీ ఇంకా మాదిగా ఆడబిడ్డలపై అత్యాచారాలు చేస్తే తుర్కో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళకి అండగా నిలబెట్టిన వ్యక్తి బండి సంజయ్ గారు. అలాంటి వ్యక్తినిపై నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు, నీకు సిగ్గు శాత కాదు. అంటే మాటలతో నడుస్తుంది ఇద్దరి మధ్య. కరీంనగర్ ఇది తుంగతుర్తికి వస్తా అని బండి సంజయ్ కూడా సవాల్ చేసిండు. నువ్వు వస్తే తుంగలో దొక్కుతారు అక్కడ ప్రజలని మందుల సామ్యాలు అంటారు. మందుల సామ్యాలు అనే పోటుగాడు గెలిచిండే ఒకసారి అడ్డిమారి గుడ్డీలా, అది ఏదో డకాముక్కి కొట్టుకుంటే గెలిచిండు. అరే అవునా, నేను ఏమంటున్నా, ఒక్కసారి డకాముక్కి కొట్టుకుంటే గెలిచిండు. నెక్స్ట్ టైం చూసాం. అట్లనే లాస్ట్ టైం ఇంకొక ఎమ్మెల్యే ఉండే, మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ గారు ఉండే. ఆయన బి అప్పుడు బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము అందరం పోతే మా పైన రాళ్ళు వేపించి అనేకమైన మాటలు తిట్టిండు. ఏమా ఓడిపోయిండు కదా, నీ గతి బి అదే పడతారు బిడ్డ, నువ్వు ఎగిరెగిరి వడకు. పక్కా భారతీయ జనతా పార్టీలు ఉన్న ఎస్సీలు మరియు అసలైన ఎస్సీలు అందరు కలిసి నిన్ను ఓడగొడతారు. అయితే ప్రెస్ మీట్ కూడా పెట్టిండు, నిన్న మొన్న పెట్టినట్టు విచారం కూడా వ్యక్తం చేసిండు. ఏమైనా బాధ అనిపిస్తే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంది, బ్యాక్లాష్ అయ్యింది. ప్రజలు తూతూ అని ఉంచుతారు. ఇప్పుడు నీకు ఒక వర్గం ఓట్లేస్తానే గెలవలే, అందరు కలిసి ఓట్లేస్తానే నువ్వు గెలిచినోని. ఇప్పుడు ఆడికి వచ్చిన బాపనోళ్ళు అని నువ్వు తిట్టడం ఏం అవసరం అని చెప్పి గ్రహించి తిట్టినట్టు. అందుకే ఆడ క్షమాపణ బి కోరలే. తప్పు అయితే క్షమాపణ, తప్పే నువ్వు చేసినవే తప్పు నాకు, నువ్వు ఇంకా తప్పు అయితే ఏంది. మస్తీ మదం అహంకారం అనేది తగ్గలేదు. చాలా అహంకారమైన మాటలు. తోటిగా మాదిగా ఎమ్మెల్యేలకు కూడా ఇజ్జత్ ఇవ్వని వ్యక్తి అడ్లూరి లక్ష్మణ్ గారిని కూడా ఎట్లా హీనన చేసుకుంటా మాట్లాడిండు ఆయన. ఇక ఈయననా మాట్లాడేది? సంస్కారం లేని సంస్కారహీనుడు మందుల సామ్యాల్. ఇది అంటే తుంగతుర్తిలో ఒక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే కాదు, అందరు కలిసి ఓట్లేస్తేనే ఎమ్మెల్యే అయ్యాడు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా మాట్లాడడం చాలా శోచనీయమని బీజేపీ నేత అరవింద్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.